యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 9 అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో సమాజ్వాదీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? ఉత్తరప్రదేశ్ లోని ఉప ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంటే మనం ఇక్కడ బీజేపీ ఏ విధంగా ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉందో చెప్పి ఈ రిజల్ట్స్ బట్టి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మరో 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అక్కడ ఆ అభ్యర్థులు ఇంకా ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. ఆ 2 స్థానాల్లో కూడా మరి ఆ ఎస్పీ అభ్యర్థులే గెలుస్తారా లేకుంటే అక్కడ వేరే అభ్యర్థులు గెలుస్తారా అనేది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే 9 అసెంబ్లీ స్థానాలకు గాను 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం అయితే అక్కడ యోగి ఆదిత్యనాథ్ పై ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపిస్తా ఉన్నారు బీజేపీ అధిష్టానం అయితే. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మనం చూసాము, అంటే వినూత్న రీతిలో కూడా అక్కడ యూపీలో అయితే ప్రచారం అయితే నిర్వహించారు. ముఖ్యంగా మోదీ ఏక్ స్థాయితో సేఫ్ అనే నినాదాలతో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి నినాదాలతో ప్రచారం చేశారు. అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు బీజేపీని అయితే చాలా విమర్శించడం జరిగింది. బుల్డోజర్ న్యాయం చేస్తా ఉన్నారు, ఇక్కడ పేదవారికి అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పి విమర్శించినా కూడా ఇక్కడ బీజేపీకే ప్రజలైతే పట్టం కట్టారని మనం చెప్పవచ్చు. ఓవరాల్ గా 9 అసెంబ్లీ స్థానాలు యూపీలో జరిగితే 7 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. మరో 2 స్థానాల్లో ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతా ఉంది. ఆ కౌంటింగ్ జరుగుతున్న వాటిలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.